నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల సంఘం దగ్గర అయితే మనం ఉన్నాము. మనతో పాటు పెసరకాయల పరీక్షిత్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం ఒకసారి. సార్ చెప్పండి, ఇది ఎన్నో దశ మీరు నామినేషన్ వేయడం? సార్ ఇది నా 4వ ప్రయత్నం సార్. ఇది ప్రజల్లోకి వెళ్ళి ఇండిపెండెంట్గా సొంతంగా నిలబడి గెలవాలని. సో ముఖ్యంగా నా ప్రయత్నం వచ్చేసి ఏంటంటే మన పార్టీల యొక్క హవా తగ్గాలి, మళ్ళా సత్తా ప్రజల దగ్గరికి చేరువ కావాలి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈ పార్టీలు ఏవైతే ప్రజాస్వామ్యంలో ఒక గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయో వాటి కోసం మనం ఏం చేస్తామంటే ఇండిపెండెంట్గా గెలవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ పార్టీలు మీరు గమనిస్తే ఇప్పుడు గెలిచిన వాళ్ళేమో ముందు వాళ్ళు అప్పులు చేశారు అంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. సో పార్టీలు మారుతున్నాయి కానీ, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మనకు వచ్చే పరిస్థితి మాత్రం మారతలేదు, మన అప్పు అయితే మారతలేదు. సో మరి అలాంటి పరిస్థితులలో ఎవరిని నమ్మగలుగుతాం? ఎవరైనా సరే నిజాయితీగా వచ్చి లేదండి మన పైన ఆర్థిక భారం తగ్గించగలుగుతారా అనే వాళ్ళు సొంతంగా వచ్చి చూపించి ఒక అజెండా చూపించగలిగితే బాగుంటుందనే ప్రయత్నంతో మేము చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది, ఇది ఒక బై ఎలక్షన్ ఏమవుతుంది, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ముఖం చూడరు. ఆపోజిషన్లో ఉన్నవారు ఎట్లాగో మాకు పవర్ లేదు కదా, మేమేం చేయలేము, మళ్ళీ ఓట్లేసి గెలిపియండి అని చెప్పి అవకాశం అంటారు. సో మరి ఇలాంటి పరిస్థితులలో ఇది ఒక బంగారు అవకాశం కాదా? పార్టీలకు ఒక బుద్ధి చెప్పే పరిస్థితి ఉందా లేదా? లేదండి మీరు మాకేం చేయట్లేదు, ఒక నిజాయితీ గల క్యాండిడేట్ మేము తీసుకురాగలుగుతాము, మేము ఎన్నుకుంటాము, మీకంటూ ఒక సందేశం పంపిస్తాము అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది. అందుకోసమని మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నామండి. రైట్. ఇక్కడ చూసుకుంటే చాలామంది వందల్లో దాఖలు చేశారు నామినేషన్ పత్రాలు. అయితే దాని గురించి మీరు ఏం చెప్తారు ఇక్కడ? ఓకే, 100లో వచ్చిన నామినేషన్ల పైన నేనేమంటానంటే నిరుద్యోగుల అసమ్మతి, ఫార్మర్స్ అసమ్మతి. ఫార్మర్స్ పైన చెప్పేది ఏంటంటే మీరు చాలామంది గమనించాల్సిన విషయం ఒకటే అండి, ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రాజెక్టులన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ గ్రాబ్ చేయడానికే జరుగుతుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అంటే ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేయాలి, ప్రజల్లో వాళ్ళ ట్రైనింగ్, స్కిల్ సెట్, జాబ్ మార్కెట్ ప్రకారం చేయాలి. లేదండి ఒక్కటే రిజిడ్ అకాడమిక్ ఇయర్ రిజిడిటీ, ఏదైతే చదువుకున్నామో దానిపైన అసలు ఎవరైనా జాబ్ చేస్తున్నాడు, మీరు ఇంజనీర్ అనుకోండి, ఏదైనా చదువుకున్న దానిపైన ఎవరైనా జాబ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు 15-16 సంవత్సరాలు ఒక 4 గదుల్లో ఎందుకు కూర్చోబెడుతున్నారు ప్రజల్ని? వాళ్ళకి ఇచ్చింది ఒక జాబ్ స్కిల్ నేర్పిస్తే వాళ్ళు చేసుకోరా? 18 ఏళ్ళు కాగానే జాబ్ చేసుకొని చక్కగా సంపాదించి కూర్చోలేరా? లేదు, అలా కాదు. అందరినీ కూర్చోబెట్టి వాళ్ళపైన పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అప్పులు రుద్ది పేరెంట్స్ పైన, ఫ్యామిలీస్ పైన ఒక ఆర్థిక భారం రుద్దితే వాడు అప్పుల నుంచి బయటకు వెళ్ళడానికే 30 అవుద్ది. అప్పటికల్లా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కానీ ఎప్పుడు ఏం చేయాలండి? సో అసలు ఒక ప్రక్రియ సరిగ్గా లేదు, మనకు లీడర్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఒక లాంగ్ టర్మ్ విజన్, ఒక ఫ్రీడమ్ ఇచ్చే విజన్ లీడర్స్లో లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే నిజాయితీ గల వాళ్ళు రావాలి, ప్రజలను వాళ్ళ పక్షాన ఉండి ముందుకు నడిపించే లీడర్స్ రావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నామండి. 4 సార్లు మీరు నామినేషన్లు వేయడం జరిగింది. అయితే మీకు ఏదన్నా అనిపించిందా, ఇంకా నామినేషన్లు వేసుకుంటా పోతా ఉంటే ఇంకా ఏదైనా న్యాయం జరుగుతుందని అనిపించిందా మీకు? నామినేషన్ ఏంటో ఏం లేదండి, అది 4వ ప్రయత్నం కదా. 4వ ప్రయత్నంలో ప్రతిసారి గ్రాఫ్ ఇంక్రిమెంటల్గానే ఉంటుంది. లాస్ట్ టైం మల్కాజిగిరిలో ఎంపీగా చేసినప్పుడు 7th ప్లేస్లో వచ్చాను. సో ఇది నా 4వ ప్రయత్నం. సో ఐ కెన్ ప్రాబబ్లీ పర్ఫార్మ్ బెటర్. ప్రజలు కూడా ఆఫీస్లోకి వెళ్తున్నప్పుడు కూడా గుర్తుపడుతున్నారు, నేమ్ రికగ్నిషన్ వస్తుంది, ఫేస్ రికగ్నిషన్ వస్తుంది, మన అజెండా రికగ్నిషన్ వస్తుంది. సో దానికోసం అనే ఈ ప్రయత్నం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడైతే 4వసారి నామినేషన్ వేసేందుకు కూడా వచ్చారు. అయితే 4 సార్లు నామినేషన్ వేసినా నేను పై గ్రాఫ్కే వెళ్తూ ఉన్నాను. అయితే అసమర్థత, పరిపాలన సరిగ్గా లేదు, నిరుద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే నా ప్రయత్నం అయితే ఆగదు, ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు.